హలో ఫ్రెండ్స్, ప్రస్తుత సీజన్లో వర్షాకాల సీజన్లో జ్వరాలు అధికమవుతున్నాయి. ముఖ్యంగా ఈ డెంగ్యూ జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఏ గ్రామంలో చూసినా డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ డెంగ్యూ జ్వరానికి కారణాలు డెంగ్యూ జ్వరం వ్యాపించేందుకు దోమలు ముఖ్యమైన కారణం. ఈ దోమలు నిల్వ ఉన్న మంచినీటిలో పెరుగుతాయి. ఈ దోమల నివారణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం వారు మాసోత్సవాలను నిర్వహిస్తున్నారు. డెంగ్యూ నివారణ మాసోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డెంగ్యూ నివారణ కోసం చేప పిల్లలను కోనేరులు, నీటి నిల్వ ప్రాంతాల్లో వదులుతున్నారు. అలాగే ఏఎస్పేట ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏఎస్పేట దర్గా వద్ద కోనేరులో గంబూషియా అనే చేప పిల్లలను విడుదల చేశారు. సంబంధిత ఆరోగ్య శాఖ సబ్ యూనిట్ ఆఫీసర్ ఖాదర్ బాషా ఆధ్వర్యంలో ఈ చేప పిల్లలను హెల్త్ సిబ్బంది కోనేరు నీటిలో వదిలారు. దాంతో డెంగ్యూ దోమలు ఈ చేపలు తినేస్తాయని అధికారి చెబుతున్నారు. సబ్స్క్రైబ్ టు జేపీ స్టూడియో. థ్యాంక్ యూ.